వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఫస్ట్ ఎడిషన్. నేను పద్మ. అసలు ఏ పేపర్లో ఎలాంటి వార్తలు వచ్చాయో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మొదటగా ఈనాడు తెలంగాణ పేపర్ చూసుకున్నట్లయితే కనుక ఎగ్జిట్ మొగ్గు భాజపా వైపే. నిన్న ఢిల్లీ అసెంబ్లీకి సంబంధించి ఎన్నికలు పోలింగ్ జరిగింది. సో దానికి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ అయితే కొన్ని రిజల్ట్స్ను కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఎక్కువగా భాజపా అంటే బీజేపీ వైపు మాత్రమే ఎక్కువగా జనం మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా అక్కడ ఎగ్జిట్ పోల్స్ అయితే చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన ఒక అంశం ఇక్కడ ఉంది, దాన్ని ఒకసారి చూద్దాము. ఈ దఫా ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో భాజపా ఆధిక్యాన్ని సాధిస్తుందని అధిక శాతం ఎగ్జిట్ పోల్స్ అయితే అంచనా వేశాయి. ఈ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ వచ్చేసి భాజపా కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోరు జరిగింది. అయితే హ్యాట్రిక్ కొడదామనుకున్నది. దానికి సంబంధించి అయితే ఎక్కువగా బీజేపీకి సంబంధించి ఇప్పుడు ఎక్కువగా ఎగ్జిట్ పోల్స్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. బీజేపీకి ఇప్పుడు అవకాశం ఎక్కువగా ఉందంటూ కూడా ఎక్కువగా ఎగ్జిట్ పోల్స్ అయితే అంచనా వేస్తున్నాయి. సో యాక్చువల్గా త్రిముఖ పోటీ ఉంది ఆప్కి, బీజేపీకి, కాంగ్రెస్కి. కానీ ఎక్కువగా జనం ఈసారి అయితే కనుక బీజేపీ వైపు మాత్రం మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఎక్కువగా స్పష్టం చేస్తూ ఉన్నాయి. ఇక దానికి సంబంధించి ఇంకా మరొక అంశం చూసుకున్నట్లయితే కనుక ఇక ఈనాడు ఆంధ్రప్రదేశ్ దాంట్లోకి వెళ్దాం. దాంట్లో ఎలాంటి అంశాలు ప్రచురితమయ్యో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఈనాడు అంశానికి సంబంధించి కూడా కొన్ని అంశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కువగా మనం చూస్తున్నాం ఈనాడుకి సంబంధించి అయితే మనం అనుకున్నట్టుగానే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధ్యక్ష పదవి స్వీకరించిన దగ్గర నుంచి కూడా ఒక్కొక్కటి ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు. ముందుగా చెప్పినట్టుగానే ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఎవరైతే భారతీయులు వలసదారులు అక్కడ అక్రమ వలసదారులు ఉన్నారో వారందరినీ కూడా తిరిగి వాళ్ళ స్వదేశాలకి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే మొత్తంగా 104 మంది వలసదారులను అయితే తీసుకొచ్చింది అమెరికా విమానం. సో ఇప్పటివరకు 104 మందిని ఎవరైతే అక్రమ వలసదారులు అమెరికాలో ఉన్నారో భారతీయులు వాళ్ళందరినీ కూడా ప్రస్తుతానికైతే 104 మందిని అయితే వెనక్కి పంపించినట్లయితే తెలుస్తుంది. సో ఇప్పుడు ఆల్రెడీ అధ్యక్షుడు ట్రంప్ అయితే ఎవరైతే ఏ దేశాలకు సంబంధించి అక్రమ వలసదారులు అక్కడ నివాసం ఉంటున్నారో వారందరినీ కూడా తిరిగి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో దానికి సంబంధించిన అంశం ఇక్కడ బాగా స్పష్టంగా అయితే కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా మరొక అంశం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వాల్తేరు స్థానంలో విశాఖ డివిజన్ అంటూ కూడా ఒక అంశం అయితే ప్రచురితమైంది. దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. అసలు ఒకసారి విశాఖపట్నం డివిజన్ పరిధిలోకి 410 కిలోమీటర్లు, రాయగడ పరిధిలోకి 680 కిలోమీటర్లు, రాయచూరు, వాడి, విష్ణుపురం, పగడిపల్లి, జన్పహాడ్ సెక్షన్లకు సికింద్రాబాద్ కిందకు, విజయవాడ డివిజన్లోకి కొండపల్లి, మోటుమరి సెక్షన్, ముసాయిదా డిపిఆర్ సిద్ధం చేయాలని రైల్వే శాఖ ఆదేశాలు. ఫలించిన కూటమి ప్రభుత్వం కృషి. దీనికి సంబంధించి చూద్దాం. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కృషి ఫలించింది. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్లో వాల్తేరు డివిజన్ పూర్తిగా లేకుండా చేయడం సరికాదంటూ కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంతో తాజాగా విశాఖపట్నం డివిజన్ ఏర్పాటుకు రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఇక ఇప్పటివరకు కూడా కొత్త జోన్లో విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు మాత్రమే ఉండేలా డిపిఆర్ సిద్ధమవుతుంది. తాజా నిర్ణయంతో ఇందులో విశాఖపట్నం డివిజన్ కూడా చేరనుంది. ఈ మేరకు ముసాయిదా డిపిఆర్ సిద్ధం చేయాలని జోను ప్రత్యేక అధికారికి ఆదేశాలు అయితే అందే. తుది డిపిఆర్పై బోర్డు ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దాదాపు డ్రాప్డ్ డిపిఆర్ఏ ఖరారయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సో దీన్ని బట్టి విశాఖ డివిజన్ జోన్ కింద కూడా కాబోతుందంటూ కూడా జరుగుతుంది. దానికి సంబంధించి వాల్తేరు డివిజన్లో ఉన్న ఒడిశా రాష్ట్ర పరిధిలోని ప్రాంతానికి రాయగడ కేంద్రంగా ఇప్పటికే కొత్త డివిజన్ ఏర్పాటు చేశారు. మిగిలిన భాగమంతా విజయవాడ డివిజన్ పరిధిలోకి వచ్చేలా డిపిఆర్ సిద్ధం చేస్తూ వచ్చారు. ఇక తాజాగా చూసుకున్నట్లయితే పలాస, విశాఖపట్నం, దువ్వాడ, కూనేరు, విజయనగరం, నౌపడ, పర్లాకెముండి, బొబ్బిలి, సాలూరు, సింహాచలం నార్త్, దువ్వాడ బైపాస్, వర్లపూడి, దువ్వాడ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, జగ్గయ్యపాలెం సెక్షన్లు కలిపి మొత్తం 410 కిలోమీటర్లతో విశాఖపట్నం డివిజన్ కొత్తగా ఏర్పాటు చేయనున్నారు. అంటే మొత్తంగా విశాఖపట్నం డివిజన్కి సంబంధించి 410 కిలోమీటర్లతో కొత్త డివిజన్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. సో ఇది ఏపీకి సంబంధించి ఒక శుభవార్త అనుకోవాలి. విశాఖ అంటే రైల్వే జోను డివిజన్ పెరుగుతుంది కాబట్టి 410 కిలోమీటర్లకు సంబంధించి. ఇక మరొక అంశం ఉంది, ఇక్కడ చూద్దాం. విద్యుత్ కొనుగోలు వ్యయం తగ్గించాల్సిందే ఈసారి. విద్యుత్ కొనుగోలు అంశానికి సంబంధించి ఇక్కడ ఒక అంశం వచ్చింది. సరఫరాలో అంతరాయాలు ఉండొద్దు. ఒడిశాలో థర్మల్ యూనిట్ ఏర్పాటును పరిశీలించండి. థర్మల్ కేంద్రాలకు బొగ్గు కొరత లేకుండా చూడాలి. వేసవి విద్యుత్ ప్రణాళికపై సీఎం చంద్రబాబు సమీక్ష. ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి దానికి సంబంధించి ఇక మీద కరెంటు కోతలు ఏమన్నా ఉంటే కనుక అలాంటివి ఉండకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మీద నుంచి దానికి సంబంధించిన ఒక అంశం అయితే ఇక్కడ ఉంది, చూద్దాం. ఇక విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని తగ్గించే చర్యలు చేపట్టాలని ఇంధన శాఖ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీనికోసం సాంకేతికత ఆధారంగా విద్యుత్ డిమాండ్ అంచనాలను పక్కాగా రూపొందించాలని సూచించారు. సచివాలయంలోని మొదటి బ్లాక్లో వేసవిలో విద్యుత్ శాఖ సన్నద్ధమై
అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాతావరణ నివేదిక ఆధారంగా కృత్రిమ మేధాను ఉపయోగించి డిమాండ్ అంచనాలకు ఇంధన శాఖ రూపొందిస్తుంది. ఇంకా ఖచ్చితత్వం కోసం భూమిలో తేమ శాతం, భూగర్భ జలాల డేటాను కూడా ఏఐకి అనుసంధానించాలని, దీనివల్ల వ్యవసాయానికి ఎంత విద్యుత్ అవసరమో అనే లెక్కలు కూడా వస్తాయి అని సీఎం పేర్కొన్నారు. విద్యుత్ అంతరాయాలను సాధ్యమైనంత వరకు తగ్గించాలని సీఎం సూచించారు. అంటే విద్యుత్ కొనుగోలుకి సంబంధించి ఇక్కడ కొన్ని అంశాలు అయితే ప్రస్తావించడం జరిగింది. ఏఐ టెక్నాలజీని యూజ్ చేసుకుని ఇక మీద విద్యుత్ కొనుగోలుకి సంబంధించి తగ్గింపు, అదేవిధంగా వేసవి వస్తుంది కాబట్టి ఎలాంటి కోతలు అంటే కరెంటుకి ఇబ్బంది లేకుండా తగు చర్యలు తీసుకోవాలి. అంటే కొనుగోలులో కూడా ఎలాంటి అంటే సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండకూడదు. అదేవిధంగా బొగ్గు కొరత లేకుండా కూడా చూడాలి. ఒడిశా థర్మల్ యూనిట్ ఏర్పాటును అయితే పరిశీలించండి ఒకసారి అంటూ, అంతేకాకుండా విద్యుత్ ప్రణాళికపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ విద్యుత్కు సంబంధించి ఇక మీద కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది. ఎందుకంటే సమ్మర్ వస్తుందంటే సో కరెంటు కొంచెం ఎక్కువగా యూజింగ్ ఉంటుంది. ఇప్పుడు వరకు శీతాకాలం కాబట్టి కరెంటు యూజ్ చేసేది తక్కువైంది. ఇక మీద వేసవకాలం వస్తుంది కాబట్టి ఎవరైనా సరే పవర్ చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు. దానికి సంబంధించి ఎలాంటి కొరత ఉండకూడదు. అలాగే అదేవిధంగా మనం దానికి సంబంధించిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేసుకోవాలంటూ కూడా విద్యుత్ సంబంధించి సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ అంశానికి సంబంధించి ఇక్కడ ప్రస్తావించారు. ఇక మరొక అంశం చూద్దాం. మనం సాక్షికి వెళ్దాం. అసలు అక్కడ అందులో ఎలాంటి అంశాలు ప్రస్తావించబడ్డాయి ఒక చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక సాక్షిలో మనం చూసుకున్నట్లయితే ఏపీ దానికి కార్యకర్తల కోసం జగన్ 2.0 ఎలా పనిచేస్తానో చూపిస్తా, ఇక్కడ ఒక అంశం ఉంది. సో ఇది చాలా హాట్ టాపిక్ నడుస్తుంది ప్రస్తుతం ఏపీలో చూసుకున్నట్లయితే కనుక. ప్రజలే నా బలం, పార్టీ కేడర్ నా బలగం. పార్టీ నేతలతో సమావేశంలో వైఎస్ జగన్ భరోసా. దానికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. ఈ సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో ఒకసారి చూద్దాం. మన కార్యకర్తలను చంద్రబాబు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో చూస్తున్నాం. మంచి చేసిన వారు, చెడు చేసిన వారు ఇద్దరినీ గుర్తు పెట్టుకోండి. రెట్టించిన ఉత్సాహంతో పనిచేద్దాం. ప్రలోభ పెట్టినా భయపెట్టినా సరే దృఢంగా నిలబడ్డ వారిని చూసి గర్వపడుతున్నా. జగనన్న 1.0లో ప్రతి పథకం, ప్రతి విషయంలో ప్రజల కోసమే తాపత్రయపడ్డా. మన పాలనతో బాబు పాలనను ప్రజలు పోల్చి చూస్తున్నారు. కాలర్ ఎగరేసి చెప్పుకునే పాలన మనది, కాలర్ పట్టుకుని నిలదీసే పాలన వారిది. సూపర్ 6 లేవు, 7లు లేవు. హామీలను చంద్రబాబు తొంగలో తొక్కారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. ఆయన ఇచ్చిన హామీలను అమలు చేయడం సాధ్యం కాదని అప్పుడే చెప్పారు. బాబు నైజం ఇప్పటికే ప్రజలకు అర్థమైంది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్ఆర్సీపీ అఖండ విజయం సాధించడం తథ్యం. మన ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయం. 30 ఏళ్ల పాటు పరిపాలిస్తాం. అంటే ఈసారి కనుక మళ్ళా ఎన్నికలు జరిగినప్పుడు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది. ఈసారి వస్తే కనుక ఖచ్చితంగా 30 ఏళ్ళు మాత్రం అధికారంలో ఉండి తీరుతుందంటూ కూడా జగన్ చెప్పుకొచ్చారు. సో దీనికి సంబంధించి వరుసగా 2 ఏళ్ళు కోవిడ్ కారణంగా అనుకోని ఖర్చులు పెరిగాయి. మరోవైపు రాష్ట్ర ఆదాయాలు కూడా తగ్గాయి. అయినా కూడా మనం ఏ రోజు కూడా సాకులు చెప్పలేదు. ప్రజలకు పథకాలు ఇవ్వకుండా ఉండేందుకు కారణాలు కూడా వెతుక్కోలేదు. సమస్యలు ఎన్ని ఉన్నా ప్రజలకు ఇచ్చిన మాటను ఏ రోజు తప్పలేదని వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా గర్వంగా చెబుతున్నానంటూ కూడా వైఎస్ జగన్ చెప్పుకురావడం జరిగింది. సో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో జగన్ 2.0 రాబోతుంది అంటే చెప్పుకొచ్చారు. అంతేకాకుండా కొన్ని అంశాలు కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఇక మీద చూస్తారు ఏంటన్నది ప్రజలకి వేరియేషన్ తెలుస్తుంది. ఏ రోజు కూడా నేను పథకాలు ఆపలేదు. కరోనా టైంలో కూడా ఎవరికి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేసాను. సో ప్రజలకు నమ్మకం ఉంది. ఈసారి కనుక ఖచ్చితంగా ప్రజలే గెలిపిస్తారు. గెలిస్తే కనుక ఇంకా 30 ఏళ్ళు మాత్రం ఖచ్చితంగా కంటిన్యూగా గెలిచే అవకాశం ఉందంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అంతేకాకుండా మరొక అంశం కూడా చూద్దాం. మన ఢిల్లీలో కమల వికాసం 27 ఏళ్ల తర్వాత అధికారం. ఆప్ హ్యాట్రిక్ కలలే ఎగ్జిట్ పోల్స్ జోసం. మనం ఇందాక చెప్పుకున్న అంశమే. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగడం జరిగింది 70 నియోజకవర్గాలకు సంబంధించి. సో వాటికి సంబంధించి ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీలో 27 ఏళ్ల అనంతరం కాషాయ జెండా ఎగరనుందని ఎగ్జిట్ పోల్స్ అయితే చెప్పాయి. అంటే 27 ఏళ్ల తర్వాత నుంచి 27 ఏళ్ల క్రితం భాజపా అప్పుడు ఫామ్లో ఉంది. ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి 27 ఏళ్ల తర్వాత ఈసారి బీజేపీ ఖచ్చితంగా ఫామ్లోకి వచ్చే అవకాశం ఉందంటూ కూడా ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ కూడా ఖచ్చితంగా చెప్తున్నాయి. అంతేకాకుండా అధికార ఆమ్ ఆద్మీ పార్టీ హ్యాట్రిక్ కల నెరవేరబోదని పేర్కొన్నాయి. ఆల్రెడీ 2 సార్లు అది ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. ఈసారి కనుక గెలిస్తే హ్యాట్రిక్ కొట్టినట్టే. సో ఈసారి గెలిచే అవకాశం లేదు, ఆ అవకాశం బీజేపీకి ఉందంటూ ఎగ్జిట్ పోల్స్ చెప్పుకొచ్చాయి. ఇక నిన్న బుధవారం జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అయితే అంచనా వేశాయి. కాంగ్రెస్ ఈసారి కూడా 0 చుడుతుందని స్పష్టం చేశాయి. 2 ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఆపు గెలుస్తుందని అన్నాయి.
మొత్తంగా ఇప్పటివరకు జరిగిన అంటే నిన్న జరిగిన ఎన్నికలకు సంబంధించి ఎక్కువ శాతం ఎగ్జిట్ పోల్స్ అయితే కనుక బీజేపీ విజయం సాధిస్తుంది అని చెప్పుకొచ్చాయి. ఇంకా కాంగ్రెస్ అయితే అసలు త్రిముఖ పోటీ ఉన్నప్పటికీ కూడా బీజేపీ ఆప్ రెండు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అసలు కాంగ్రెస్ని అయితే పట్టించుకోవట్లేదు. బీజేపీకే ఈసారి అవకాశం ఉంది. ఆల్రెడీ ఆప్ 2 సార్లు గెలిచింది, 3ోసారి గెలుస్తేమో అనుకున్నారు. కానీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం అయితే ఆప్ గెలిచే అవకాశం లేదు. 2 ఎగ్జిట్ పోల్స్ మాత్రమే ఆప్ మీద నమ్మకం ఉంచాయి. మిగిలిన ఎక్కువ సర్వేలు చూసుకున్నట్లయితే కనుక బీజేపీ ఈసారి ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. అంటే దాదాపు 27 ఏళ్ల తర్వాత బీజేపీ ఫామ్ చేసే అవకాశం ఉంది, అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అంటూ కూడా చాలా ఎగ్జిట్ పోల్స్ అయితే చెప్తున్నాయి. సో రిజల్ట్స్ వస్తాయి కాబట్టి వచ్చిన తర్వాత అసలు ఎగ్జిట్ పోల్స్ ఏవైతే చెప్పాయి అవి నిజమవుతాయి, లేకపోతే 2 ఎగ్జిట్ పోల్స్ చెప్పేవి నిజమవుతాయి అన్నది చూడాలి. అంతేకాకుండా మరొక అంశం కూడా ఉంది ఇక్కడ. నిన్న ఆల్రెడీ కుంభమేళాలో పుణ్యస్నానం గొప్ప ఆశీర్వాదం, ప్రధాని మోదీ ప్రయాగ్రాజ్ వెళ్ళడం జరిగింది అప్పుడు కుంభమేళాకి. సో దానికి సంబంధించిన అంశం కూడా రాసుకొచ్చారు ఇక్కడ. సో మరొక అంశం, వలసదారులకు విమానం వచ్చేసింది. మనం ఇందాక మాట్లాడుకున్నదే. అమెరికా నుంచి భారతీయ అక్రమ వలసదారులో బయలుదేరిన సైనిక విమానం బుధవారం మధ్యాహ్నం పంజాబ్కు చేరుకుంది. 104 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. వీరిలో పంజాబ్కు చెందిన 30 మంది, హర్యానాకు చెందిన 33 మంది, గుజరాత్కు చెందిన 33 మంది, మహారాష్ట్రకు చెందిన 3, యూపీకి చెందిన 3, చండీగఢ్కు చెందిన 2 ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. అంటే ఇప్పటి వరకు కూడా మనం చూసినట్లయితే కనుక అమెరికాకి ఎవరైతే వెళ్లారో చదువుకోవడానికి నిమిత్తం కావచ్చు, ఉద్యోగ నిమిత్తం కావచ్చు, దేని నిమిత్తం వెళ్ళినా సరే ఎటువంటి నియమాలు లేకుండా అంటే అక్రమ వలసదారుల కింద వెళ్ళని నిర్ణయించి 104 మందిని ఆల్రెడీ పంపించడం జరిగింది. ఆల్రెడీ కూడా రీచ్ అయ్యారు. 104 మంది భారతీయులు కూడా స్వదేశానికి చేరుకున్నారు. సో దానికి సంబంధించి ఏ రాష్ట్రానికి ఎంతమంది చెందిన వారు ఉన్నారో కూడా స్పష్టంగా రాయడం జరిగింది. సో ఆ అంశానికి సంబంధించి కూడా ఇక్కడ ప్రచురితమైంది. సో మరొక అంశం చూద్దాం. ఇదేనా హవా, నైపుణ్యం గల యువత కోసం కంపెనీలు యత్నాలు, దేశంలో పెరుగుతున్న ఐటీ నిపుణుల అవసరం. సో దానికి సంబంధించి పెరుగుతున్న క్యాంపస్ నియామకాలు, ఏఏ సంబంధిత నైపుణ్యానికి ప్రాధాన్యత. సో ఏఏ టెక్నాలజీ ప్రాధాన్యత అయితే పెరుగుతుంది. ఇక మీద రాబోయే కాలంలో కూడా ఏఏ టెక్నాలజీ కానీ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నట్టుగా కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. సో మరొక పేపర్ చూద్దాం. ఆంధ్రజ్యోతికి సంబంధించి చూద్దాం. ఆంధ్రజ్యోతి తెలంగాణ, ఇందులో ఎలాంటి అంశాలు ప్రచురితమయ్యో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. జనంలోకి వెళదాం. సో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి ఒక అంశం అయితే ఇక్కడ ఉంది. స్థానిక ఎన్నికల లక్ష్యంగా నేడు సీఎల్పీ భేటీ, వర్గీకరణ కులగణన ప్రజల్లోకి తీసుకువెళ్లడమే అజెండా కింద ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందు ప్రయత్నం అయితే చేస్తుంది. దానికి సంబంధించి కొన్ని అంశాలు రాశారు. హాజరు కానున్న సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి కూడా ఎన్నికల కార్యాచరణను రూపొందించనున్న నేతలు సీఎల్పీ భేటీ అనంతరం 4 గంటలకు ఢిల్లీకి సీఎం ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై అధిష్టానానికి వివరాలు అందించే అవకాశం. అంటే ఈ మీటింగ్ అయిన తర్వాత ఢిల్లీ వెళ్ళి దీనికి సంబంధించిన అంశాలు కూడా అధిష్టానానికి వివరాలు అందించడానికి వెళ్ళబోతున్నారు. దానికి సంబంధించిన అంశం అయితే ప్రచురితమైంది. ఒకసారి చూద్దాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుంటుంది. కులగణన, ఎస్సీ వర్గీకరణ చేసి వాటికి సంబంధించిన ఫలాలను ఆయా వర్గాలకు చేరవేసేందుకు సాహసోపితమైన నిర్ణయం తీసుకున్నామని భావిస్తున్న పార్టీ వాటిని ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలనే దానిపై కూడా చర్చ జరపనుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు ఈ 2 అంశాల ప్రాతిపదికగా జనాల్లోకి వెళ్లి స్థానిక ఎన్నికల్లో విజయం సాధించడంపై దృష్టి పెట్టింది. ఇక వీటిపై చర్చించేందుకు గురువారం కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశాన్ని అయితే ఏర్పాటు చేసింది. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, మంత్రులు, ఎమ్మెల్యేలంతా కూడా ఈ సమావేశానికి అయితే హాజరు కానున్నారు. అంతేకాకుండా మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఈ సమావేశం అయితే జరగనుంది. ఎస్సీ వర్గీకరణ, కులగణన సర్వేలపై తీసుకున్న నిర్ణయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లే అంశంపై పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, దీపాదాస్ మున్షి దిశానిర్దేశం చేయనున్నారు. స్థానిక ఎన్నికలకైతే సన్నద్ధతపై సమీక్ష చేసి తగు సూచనలు ఇవ్వనున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణానికి సంబంధించి ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకునేందుకు సీఎల్పీ భేటీ అనంతరం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా చర్చించే అవకాశాలు ఉన్నట్లయితే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. సో మరికొన్ని అంశాలు చూసే ముందు ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. ఇక మరొక అంశం చూద్దాం, అసలు ఎలాంటి అంశాలు ఉన్నాయో. సో ఇక్కడ చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఎక్కువగా ఎకరం వరకున్న రైతుల ఖాతాల్లో భరోసా జమ 17.03 లక్షల మందికి 1126.54 కోట్లు. నిర్ణీత కాల వ్యవధిలో రైతులందరికీ భరోసా ఇస్తాం. గిట్టుబాటు ధరకు ప్రత్యేక చర్యలు. ఈ యాసంగిలోనూ సన్నాలకు బోనస్ చెల్లింపు. మంత్రి తుమ్మల అయితే కొన్ని
ఆదేశాలు అయితే జారీ చేస్తున్నారు. వీటికి సంబంధించి రైతులకు సంబంధించి రైతు భరోసా వారి ఖాతాలో జమ చేయడానికి కొన్ని అంశాలు కూడా అంటే త్వరలోనే రైతుల ఖాతాలోకి రైతు భరోసా అమౌంట్ జమ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా స్పష్టమవుతుంది. ఈసారి కూడా యాసంగిలోను సన్నాలు కూడా బోనస్లు చెల్లిస్తారు కాబట్టి అవి కూడా త్వరగానే జరిగేటట్టుగా కూడా చెప్తున్నారనమాట. సో మనం ఇందాక చూసుకున్న అంశం 104 మంది తిరిగి వచ్చారు. ఆల్రెడీ అమెరికా నుంచి 104 మంది అక్రమ వలసదారులు భారతీయులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పంపించడం జరిగింది. వారందరూ కూడా ఇక్కడ మంత్రి కుల్దీప్ సింగ్తో మాట్లాడడం జరిగింది. ఆల్రెడీ వచ్చేసిన 104 మంది భారతీయులు. అలాగే మనకి ఇందాకే చూసుకున్నాం ఏ రాష్ట్రాల నుంచి ఎంతమంది వచ్చారన్నది. పంజాబీలు 30 మంది, హర్యానాకు చెందిన 33, గుజరాత్కి 33 భారతీయులకు సంఖ్యలు వేసి అవమానించారు అంటూ కూడా కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. సోషల్ మీడియాలో కూడా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ సర్కార్పై విమర్శలు, ఆ ఫోటోలను నకిలీవని నిర్ధారణ, అవి గ్వాటమాలాలకు తరలించిన వారివి, H1B వీసాదారులకు ఇక్కట్లు, ఆటో రెన్యువల్ కాలపరిమితి పెంపు, రద్దుకు రిపబ్లికన్ల తీర్మానం, గాజాను స్వాధీనం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చేస్తామంటూ కూడా ట్రంప్ కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. సో మొత్తంగా వీటికి సంబంధించి ఒక ట్రంప్ ముందుగానే చెప్పినట్టుగా తన అధికారంలోకి వస్తే ఏమేమి చేస్తారన్నది ముందే ప్రకటించినట్టుగానే అది ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. సో మనం చూస్తూ ఉన్నాం ఎలాంటి ప్రకటనలు చేశారు, ఎలాంటి జరుగుతుంది. ఇప్పటివరకు కూడా ఫస్టే చెప్పారు అక్రమ వలసదారులకు సంబంధించి పంపించడం జరుగుతుంది. ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉన్నా సరే, ఎలాంటి పత్రాలు లేకుండా ఉన్నవారు ఎవరున్నా సరే పంపించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ఆల్రెడీ ఇండియాకి సంబంధించిన 104 మందిని పంపించడం జరిగింది. సో ఎలాగ ఇంకెంతమంది ఉన్నారో చూస్తున్నారు. వారికి అందరికీ సంబంధించి కూడా ఒక్కొక్కరిని కూడా పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఆ అంశాలు అయితే ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. మహాకుంభమేళాలో మోదీ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం, గంగా హారతితో పాటు ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. ఆల్రెడీ మనకి తెలిసిందే ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా జరుగుతుంది. దానికి సంబంధించి నిన్న ప్రధాని మోదీ కూడా వెళ్లడం జరిగింది. పుణ్యస్నానం కూడా ఆచరించి గంగా హారతిలో కూడా పాల్గొనడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో పాల్గొన్నారు. గంగా, యమున, సరస్వతి నదులు కలిసిన త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. రుద్రాక్షలు ధరించిన ఆయన మంత్రజపం చేశారు. అనంతరం గంగానదికి హారతి ఇచ్చి ప్రత్యేక పూజలైతే నిర్వహించారు. అంతకుముందు ఆయన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో కలిసి పడవలో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయన పడవలో నుంచే భక్తులకు అభివాదం చేశారు. ఆ తర్వాత ప్రధాని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ పెట్టారు. గంగామాత ఆశీస్సులతో అందరికీ ఆరోగ్యం, శాంతి కలగాలని ప్రార్థించినట్లు వెల్లడించారు. పవిత్ర స్నానం ఆచరించిన ఫోటోలు కూడా జత చేశారు. ఇక 90 నిమిషాల పాటు ఆయన మహాకుంభమేళాలో గడిపారు. మహాకుంభమేళా సందర్భంగా ఈ నెల 10వ తేదీలోపు 25,000 మంది గిరిజనులు పుణ్యస్నానాలు చేయనున్నారు. అంటే మొత్తంగా ఇప్పటివరకు కూడా మనం చూసుకున్నట్లయితే మహాకుంభమేళాకు సంబంధించి భక్తులు చాలా తాకిడి ఎక్కువగా పెరుగుతుంది. ప్రయాగ్రాజ్కి వెళ్తున్న భక్తుల సంఖ్య అయితే. సో ఇంకా పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. నిన్నైతే ప్రధాని మోదీ ఎస్పెషల్లీ పుణ్యస్నానం ఆచరించడమే కాకుండా గంగా హారతి కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా 90 నిమిషాల పాటు అక్కడే ఉండడం జరిగింది. ఆయన మహాకుంభమేళలో గడిపారు 90 నిమిషాల పాటు అని చెప్పేసి ఆ అంశానికి సంబంధించి ఇక్కడ రాసుకొచ్చారు. ఇంకా మరొక అంశం చూద్దాం. వర్గీకరణ కుట్ర జరిగింది. సో ఇది ఎక్కువగా హాట్ టాపిక్గా నడుస్తుంది. ఇప్పుడు వర్గీకరణలో కుట్ర జరిగిందంటూ చూడు మందకృష్ణ మాదిగ కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. మాదిగలకు 11% రిజర్వేషన్ కావాలి, 9%కే పరిమితం చేయడం అన్యాయం. రిజర్వేషన్ సాధనలో దామోదర ఫెయిల్, కుటుంబ లబ్ధి కోసం మౌనంగా ఉన్నారు, 1,00,000 డప్పులు వాయిదా. మందకృష్ణ మాదిగ. సో 11% రిజర్వేషన్ అడిగారు, కానీ 9% మాత్రమే రిజర్వేషన్ వచ్చిందంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి కొంచెం ఇక్కడ మ్యాటర్ అయితే ఉంది. ఎస్సీ వర్గీకరణ నివేదిక అశాస్త్రీయంగా ఉందని, కులాల వారీగా రిజర్వేషన్ల కేటాయింపు వెనుక కుట్ర జరిగిందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. ఆ కారణంగానే ఏకసభ్య కమిషన్ చేసిన సిఫార్సుల్లో మాదిగలకు దక్కాల్సిన మేరకు దక్కలేదు అంటూ కూడా కొన్ని రాసుకొచ్చారు. అంటే 11% యాక్చువల్గా కావాల్సిన రిజర్వేషన్ 11% అని వీరు డిమాండ్ చేస్తారు, కానీ 9% మాత్రమే రిజర్వేషన్ వచ్చింది. సో దానికోసం మేము పోరాటం చేస్తున్నాము. ఎందుకు ఈ రిజర్వేషన్ సాధనలో దామోదర్ ఫెయిల్ అయ్యారు, కుటుంబ లబ్ధి కోసమే మౌనంగా ఉన్నారంటూ కూడా రాసుకొచ్చారు. సో 1,00,000 డప్పులు అనే కార్యక్రమం పెడుతున్నారు కదా, దానికి సంబంధించి వాయిదా పడింది. ప్రస్తుతానికి అయితే కనుక 9% రిజర్వేషన్ వచ్చింది, 11% రిజర్వేషన్ అడిగితే. సో ముందు దీని మీద ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం విషయంలో ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నట్టుగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. సో దానికి సంబంధించి ఇక్కడ రాసుకొచ్చారు. మరొక అంశం అయితే ఇక్కడ ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరమని. గత 10 ఏళ్లలో ఏ ఎన్నికలు వచ్చినా దూకుడు, ప్రస్తుత పరిస్థితుల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకూడదనే నిర్ణయం, ఓటములే కారణం. బీఆర్ఎస్ తీరుపై రాజకీయ వర్గాల్లో బాగా చర్చ జరుగుతుంది. అంటే గత 10 ఏళ్లలో కూడా ఏ ఎన్నికలు వచ్చినా సరే ఖచ్చితంగా బీఆర్ఎస్ అయితే పోటీ చేస్తుంది. కానీ ఈసారి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకి పోటీకి అయితే వెనకంజ వేసినట్టుగా తెలుస్తుందంటే
పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లే, కారణం ఏంటి, ఓటమిలే కారణమా అన్న ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. అంతేకాకుండా బీఆర్ఎస్ తీరుపై రాజకీయ వర్గాల్లో బాగా చర్చ అయితే జరుగుతుంది. ఏ ఎన్నికలు వచ్చినా సరే తప్పకుండా పోటీ చేసే బీఆర్ఎస్ పార్టీ ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చింది, అసలు ఎందుకు దూరంగా ఉంది అంటే ఓడిపోతారనే భయంతో ఉందా, లేకపోతే ఎందుకు ఉంది అనే అనేక ప్రశ్నలు అయితే చాలా ఉత్పన్నమవుతూ ఉన్నాయి. సో ముందు చూద్దాం దానికి సంబంధించి ఎలాంటి అంశాలు వస్తాయి. ఇక ఆంధ్రజ్యోతి ఏపీకి సంబంధించిన అంశం అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఏపీకి సంబంధించి ఇక్కడ కొన్ని అంశాలు అయితే ప్రస్తావించారు. మన స్టార్టింగ్లో కొన్ని హైలైట్స్ అయితే చూద్దాం. ఇక్కడ విద్యార్థినిపై టీచర్ల గ్యాంగ్ రేపు, రోజుకొక అంశం, రోజుకొక విద్యార్థులపై ఎలా జరుగుతుంది, ఆడపిల్లలపై అఘాయిత్యాలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ఎక్కడికెక్కడ కట్టడి చేసి శిక్షలు విధిస్తున్నా సరే ఈ ఆగటం లేదు. టీచర్ అంటే ఒక తల్లిదండ్రుల తర్వాత గురువుని ఆ స్థానంలో పెడతారు. సో అలాంటి గురువులు కూడా ఇలాంటి నీచమైన పనులు చేస్తే ఇంకా వారిని దేంతో పోల్చాలో కూడా అర్థం కాని పరిస్థితి అయితే ఉందని అనుకోవాలి. యాక్చువల్గా గురువుకి ఆ స్థానం, తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువులకి ఇచ్చామంటే కనుక వారు ఆ స్థానాన్ని ఈ రోజుల్లో చాలా తక్కువ మంది నిలబెట్టుకుంటున్నారు. సో అందరూ అని కాదు, కొంతమంది ఇలాంటి నీచులు కూడా ఉంటున్నారన్న దానికి అర్థం పడుతుంది ఇది ఒక మ్యాటర్ సంబంధించి. గర్భం దాల్చిన 13 ఏళ్ల బాలిక, 13 ఏళ్ల బాలిక అంటే ఎంత వయసు ఉంటుందండి? మరి చిన్నపిల్లలు అసలు టీచర్ ఆ చిన్నపిల్లలు ఏం చూడాలి, అసలు ఒక బిడ్డను చూసుకుంటారు ఎవరైనా సరే, కానీ ఈ టీచర్ ఏం చూసారు చూడండి. 3 కామాంధులపై ఫోక్సో కేసు, తమిళనాడులో దారుణం, విద్యార్థి సంఘాలు తీవ్ర ఆందోళనలు, సీఎం స్టాలిన్ సర్కారుకు మరింత సెగ. విద్యార్థుల జీవితాలను ఉద్ధరించాల్సిన ఉపాధ్యాయులే కీచకులుగా మారిపోయారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 13 ఏళ్ల విద్యార్థినిపై 3 గురువులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. దీంతో అభంశుభం తెలియని ఆ బాలిక గర్భం దాల్చింది. ఈ విషయాన్ని బయటకి చెప్పుకోలేని పరిస్థితి. 13 సంవత్సరాల అమ్మాయి ఏం బయటకు చెప్తుందో, తను అసలు ప్రెగ్నెంట్ అనే విషయం తనకే తెలియని పరిస్థితి ఉంటుంది 13 సంవత్సరాల పిల్లంటే. సో అలాంటి దాని మీద ఒక ఉపాధ్యాయుడు అంటే ఒక తండ్రి స్థానంలో ఉండాల్సిన వాడు, ఒక అన్న స్థానంలో ఉండాల్సిన వాడు ఆ పిల్లకి అభంశుభం తెలియని పిల్ల మీద అఘాయిత్యం చేశారంటే దీని మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటే 13 సంవత్సరాల అమ్మాయి ప్రెగ్నెంట్ అయిందంటే అసలు ఎంత కామాంధులో ఇలాంటి వాళ్ళని అసలు ఉపేక్షించేదే ఉండకూడదన్నదే చెప్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి చూద్దాం. ముందు ఇది జరిగింది తమిళనాడు రాష్ట్రంలో కాబట్టి సీఎం స్టాలిన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఈ అంశానికి సంబంధించి, అంటే చదువుకుంటే పిల్లలు కూడా సెక్యూరిటీ లేకుండా పోయిందన్న అంశం గురించి ఇది బయటకు వస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. మరొక అంశం చూద్దాం. టీటీడీలో హిందూయేతర ఉద్యోగులపై చర్యలు. తొలి విడుదలలో 18 మందిని గుర్తించిన బోర్డు ఇక నుంచి ఆలయాలు, ఉత్సవాల విధులకు దూరం పెడుతూ నిర్ణయం. వీఆర్ఎస్ లేదా ఇతర శాఖలకు బదిలీ. త్వరలో అన్యమత ఉద్యోగులందరి గుర్తింపు. 11న సీఎం చంద్రబాబు వద్దకు సమస్య. ఆయన సూచనల మేరకు బోర్డు నిర్ణయం తీసుకోనుందని ఆల్రెడీ అంశం కూడా ముందుకే వచ్చింది. టీటీడీలో అన్యమత ఉద్యోగస్తులు ఎవరెవరైతే ఉన్నారో వారికి సంబంధించి కొన్ని వాటికి వీళ్ళు దూరంగా ఉంచుతూ ఆలయాలు, ఉత్సవాల విధులకు దూరం పెడుతున్న నిర్ణయం ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ లేక ఇతర శాఖలకు బదిలీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి 11 సీఎం చంద్రబాబు వద్దకు ఈ మ్యాటర్ని అయితే తీసుకెళ్తాం. ఈ సమస్యని అక్కడ ఎలాంటి సూచనలు, సలహాలు ఇస్తారో వచ్చిన తర్వాత వీటికి సంబంధించి మనం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అంటే టీటీడీలో ఎవరైతే అన్యమత ఉద్యోగస్తులు ఉన్నారో వారందరికీ సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లయితే మనకి స్పష్టంగా తెలుస్తుంది. మిగతా అన్ని విషయాలు కూడా మనం ఇందాక చూసుకున్నాయి. అమెరికాకు సంబంధించిన మరొక అంశం ఉంది. సో ఇక్కడ మరొక చిన్న అంశం ఒకసారి చూద్దాము. జగన్ హయాంలో అడ్డుగోలుగా జరిగిన మద్యం దోపిడీ మూలాలను తవ్వి తీసే దిశగా కూటమి ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. మద్యం తయారీ, కొనుగోలు, సరఫరా, విక్రయాలన్నింటినీ కూడా గుప్పట్లో పెట్టుకుని 2019 అక్టోబర్ నుంచి ఎన్నికల ముందు వరకు కూడా దోచేసిన వేల కోట్లకు సంబంధించిన అసలు లబ్ధిదారులకు ఉచ్చిబిగించే నిర్ణయం అయితే తీసుకుంది. కిక్కు లెక్క తేల్చేస్తారు. సో మద్యానికి సంబంధించి ఎలాంటి అక్రమాలు జరిగాయి గత ప్రభుత్వ హయాంలో వాటన్నిటిని కూడా ప్రస్తుత కూటమి ప్రభుత్వం అయితే వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తంగా ఇప్పటి వరకు కూడా మనం పేపర్లో చూసాం ఎలాంటి అంశాలు వచ్చినాయో. సో ఇది వాళ్ళ ఫస్ట్ ఎడిషన్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.